కృషాంక్ గారు చెప్పండి. ఒకటి తర్వాత అట్లాగే అవినీతి పోస్టులకు చెక్ అని ఇప్పుడు ఈ అవినీతి ఈ రవాణా శాఖకు సంబంధించినటువంటి అంతర్రాష్ట్ర సరిహద్దు పోస్టులు కూడా ఎత్తివేస్తారట. అది అఫ్కోర్స్ కేంద్రం డైరెక్షన్ అనుకోండి. ఇప్పుడు ప్రధానంగా ఈ మాగంటి సునీత గారి అభ్యర్థిత్వం మీద వస్తున్నటువంటి కాంట్రవర్సీ మీకేమైనా ఇబ్బంది కలిగిస్తుందా ఏంటి? అసలు అట్లాంటిది ఏమి లేదని ఆవిడ ఖండించారు. ఆ వివాదం గురించి ఏమైనా స్పందిస్తారా కృషాంక్ గారు? ఉమినేని గారు, మొదట నంబర్ 1, ఎలక్షన్ అధికారులందరూ కూడా వాళ్ళు రేస్ చేసిన అబ్జెక్షన్స్, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గారు నిన్న ఇచ్చిన ఈ అబ్జెక్షన్, ఈ లెటర్ ని ఇచ్చిన తర్వాత అవన్నిటినీ కూడా రిజెక్ట్ చేసేసి 4 సెట్లు అయితే మేము ఏదైతే నామినేషన్ వేయడం జరిగిందో మా అభ్యర్థి మాగంటి సునీత గారు వాటిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ప్రధానంగా కొమ్మినేని గారు మీరు గమనిస్తే జూన్ 8న మాగంటి గోపీనాథ్ గారు కన్నుమూశారు. నిన్న అక్టోబర్ 22, అంటే ఈ జూను, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఏనాడు రాని అంశం, ఏనాడు మాట్లాడని అంశం. బాధాకరం ఏంటంటే మొదటి భార్య, వారి కుమారులు, అంటే వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ని తీసుకొని వచ్చిండ్రు. వారు అంత్యక్రియలకు కూడా రాలేదు. కానీ నిన్న కాంగ్రెస్ అభ్యర్థి సడన్ గా మరి వారి కుమారుని పేరు మీద తారక్ ప్రద్యుమ్ను కోసరాజు, ఆశ్చర్యం ఏంటంటే తండ్రి గారి వారసత్వాన్ని కోరుకుంటున్నారు కానీ తండ్రి గారి పేరు కూడా పెట్టుకోలేదు ఆ లెటర్ లో. నవీన్ గారు ఏదైతే ఎలక్షన్ అధికారులకు ఇచ్చారో మాగంటి అనే పేరు కూడా అందులో లేదు. కానీ కరెక్ట్ స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ పేపర్స్ రోజున క్యాండిడేచర్ రిజెక్ట్ చేయండి అని అన్నారంటే దీని వెనుక కాంగ్రెస్ ఉంది అని స్పష్టంగా అర్థమవుతున్నది రాజకీయంగా. ఎందుకంటే మొదట భర్త చనిపోయి తను వారి సతీమణి కంటతడి పెట్టుకుంటే, ఉద్వేగంతో కంటతడి పెట్టుకుంటే పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వర్ గారు అవి డ్రామా, అది ఆర్టిఫిషియల్ అని వారిని మాట్లాడారు మహిళ గురించి. ఆ అమ్మాయిలు వాళ్ళు తిరుగుతుంటే 21 సంవత్సరాలు సార్, వారు తిరుగుతుంటే వారి మీద ఆల్రెడీ ఒక కేసు పోలీస్కి ఎక్కడికక్కడ. ఇవాళ ఎంత భావోద్వేగానికి గురి చేస్తున్నారు వారిని అంటే, ఇవాళ ఇగోండి ఈ ఫోటోలో స్పష్టంగా మాగంటి గారు కనబడుతున్నారు, వారి బ్రదరు వజ్రనాథ్ గారు కనబడుతున్నారు, ఆ చిన్నపిల్లలు అక్షర, దివిర, సతీమణి సునీత గారు కనబడుతున్నారు, మాగంటి గారు కూడా ఉన్నారు. ఇది చిన్నప్పటి ఫోటో, అప్పటి నుంచి. ఇగోండి పండుగలు జరుపుకుంటున్నప్పుడు కలిసిమెలిసి ఉన్నారు. 3 పిల్లలు. ఇగోండి విద్యాభ్యాసం అయిన తర్వాత నేను అనేది ఏంటంటే 3 పిల్లలు ఉన్న తర్వాత, ఒక 21 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 15, 16 సంవత్సరాలు పిల్లలు ఉన్న తర్వాత ఇవాళ సడన్ గా ఆమె భార్య కాదు అని మాట్లాడడం, దాన్ని ఎన్నికల్లో వాడుకోవడం. ఇవాళ నిన్న కాంగ్రెస్ మీడియా సెల్ వాళ్ళు ఏం చేశారంటే విస్తృతంగా అన్ని ఛానల్స్, అన్ని న్యూస్ పేపర్స్ పంపించారు. ఇది అజెండా కావాలి. కొమ్మినేని గారు ఇప్పుడు మీరే ఎత్తిండ్రు ఒక ఇంపార్టెంట్ అంశం. 10 సంవత్సరాలు ఉండగా ఒక IAS అధికారి వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకున్న పరిస్థితి. ఎందుకు అని అంటే 500 కోట్ల హోలోగ్రామ్ పంచాయతీ. అబ్కారీ శాఖ మంత్రి గారికేమో వాళ్ళ కుమారునికి ఇవ్వాలని, ముఖ్యమంత్రి గారి అల్లుడేమో వారికి కావాలనేసి, ఈ ఇద్దరి పంచాయతీలో IAS అధికారి 10 సంవత్సరాలు, ఇంకా సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ గారు వారు రాజీనామా, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేసిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఏమో ఆమోదించేస్తుంది, అబ్కారీ శాఖ మంత్రి గారు ఇప్పుడు ఎక్కడ ఈ భాగవతం బయటపడుతుంది అనేసి ఇమీడియట్ గా వారి మీద చర్యలు తీసుకోవాలి, వాలంటరీ రిటైర్మెంట్ మీరు యాక్సెప్ట్ చేయొద్దని. ఇవి రాష్ట్రంలో ఇవి కదా అంశం, ఇది చర్చకు రావాలి. ఎందుకంటే దీనికంటే కొన్ని రోజుల ముందే మనం చూసినాం కొండా సురేఖ గారు భాగవతం. ఒక మంత్రి గారి ఇంటికి ముఖ్యమంత్రి గారు తెలియకుండానే పోలీసులు వెళ్తారా? అరెస్ట్ చేయడానికి వెళ్ళారు OSDని. మంత్రి గారు ఏం చేశారు? కారు ఎక్కించుకొని వారిని పరారీ చేశారు. మంత్రి గారు కుమార్తె పోలీసులను అడ్డుకున్నారు. జనరలీ మనలాంటి వాళ్ళం, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం ఎక్కడైనా కూడా పోలీసులతో మాట్లాడితే చాలు ఇమీడియట్ గా కేసేస్తారు. ప్రభుత్వ అధికారి వాళ్ళ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ అనేసి కేసేసేస్తారు. మరి ఇక్కడ ఇవాళ వరకు ఒక FIR లేదు, ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు. మళ్ళా కూర్చొని ఎవరికి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నారు. అంటే పంపకాల పంచాయతీలు వాళ్ళ తారాస్థాయికి అయినాయి. అనిరుద్ గారు అని ఒక ఎమ్మెల్యే గారు అప్పుడు ఎత్తారు, రేవంత్ గారికి అనుకూలంగా ఉన్న TDP కాంట్రాక్టర్లకే తెలంగాణలో కాంట్రాక్ట్లు వస్తున్నాయి అని వారు మాట్లాడింది వాస్తవం కాదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు, రేవంత్ గారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్ట్లనే. కొండా సురేఖ గారు, ఇప్పుడు ఒక IAS అధికారి. ఇవి రాష్ట్రంలో చర్చ ఎందుకు జరగొద్దు? ఇంకా జూబ్లీ హిల్స్ గురించి అయితే ఇవాళ ఏ వర్గము సంతోషంగా ఉందనండి?
రైతులు యూరియా కోసం లుల్లి పెట్టుకోవాలి, లైన్ నిలబడాలి. Okay. ఆటో డ్రైవర్లు జీవితాలు బాగలేవు అనేసి వాళ్ళు ఇవాళ మాకు 24,000 2 సంవత్సరాలే ఇవాళ ఇయ్యలేదు అని, హైడ్రా తెచ్చిన తర్వాత బుల్డోజర్ వాళ్ళ ఇల్లు కూలిపోతున్నాయని పేద ప్రజలు అనేసి, Okay. ముస్లింలు మాకు ఒక కబ్రిస్తాన్ కావాలంటే అదొక గందరగోళం. ఇవి డిస్కషన్ లో లేదు. ఒక మహిళ టార్గెట్ అయిపోయింది కుమ్మినేని గారు. ఒక మహిళ అంటే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ క్యాండిడేట్ ఈ వివాదం మీకేం ఇబ్బంది ఏం కలగదు కదా? ఆవిడకి కానీ లేదా పార్టీ పరంగా లోకల్గా ఏమన్నా ప్రచారంలో వాడుకుంటారా కాంగ్రెస్ వాళ్ళు? కుమ్మినేని గారు, ఇది సోనియా గాంధీ గారి కాంగ్రెస్ కాదు, ఇది రేవంత్ గారి కాంగ్రెస్. సో వారు ఏ స్థాయికైనా దిగజారుతారు. వారు ఆల్రెడీ ఆ మహిళను వారి కంటతడిని టార్గెట్ చేస్తున్నారు. ఇవాళ వారి క్యారెక్టర్ అసాసిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఒకటి ఏంటిదంటే, ఈ రాష్ట్రానికి ఎలక్షన్ ఇంపార్టెంట్. ఇవాళ అన్ని వర్గాలు ఇన్ని నామినేషన్లు 2 సంవత్సరాల గడువు పూర్తి కాకముందే కాంగ్రెస్ ఫస్ట్ ఉప ఎన్నిక రాలేదు. ఎందుకంటే సింగిల్ గా ఉప ఎన్నిక, గతంలో కంటోన్మెంట్ పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ తోనే. కానీ ఇవాళ ఒక సింగిల్ ఉప ఎన్నిక, దీని మీద రైతులు కానీ మజ్లీస్ వాళ్ళు కానీ మజ్లీస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిన తర్వాత మీకు టైట్ అవదా? సరే, వాళ్ళ కాంగ్రెస్, ఎంఐఎం ఉన్న టీడీపీ సపోర్టు, ఇంకెవరన్నా సపోర్టు, ఆరు బీజేపీ కూడా పెద్దగా ఏం చేస్తలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతలేరు సార్. తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు ఈ కాంట్రాక్ట్ల మీద పెదవి విప్పలేదు. సో అల్టిమేట్ గా వీళ్ళందరూ వచ్చినా సార్, కొత్త కాదు సార్, అందరూ ఒకటి వచ్చి ఎన్నో సార్లు వచ్చిర్రు. ఒకసారి గెలిచినాం, సరే ఒకసారి ఓడిపోయినాం. ఎంఐఎం కూడా, అసద్ భాయ్ గారు కూడా ఆలోచించాలి. మొన్నటి వరకేమో కేసీఆర్ గారు ఉన్నంత వరకు నేను నిలబడతాను, ఇవాళ అంటే జనరల్ గా వాళ్ళ ట్రెండ్ అట్లాగే ఉంటుంది. ఎవరు అధికారం వైపు ఉంటే వాళ్ళ వైపు వెళ్ళటం అనేది ఎంఐఎం ట్రెండే కదా గతం నుంచి, ఎక్సెప్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో తప్ప. ముస్లిం సోదరుమణులు కూడా ఆలోచించుకోవాలి. ఏంటిదంటే, అసదుద్దీన్ గారు అప్పుడు చెప్పింది రైటు, ఇప్పుడు చెప్పింది రాంగు, అప్పుడు చెప్పింది అంటే వారు ఎప్పటికప్పుడు వారికి నచ్చితే వారు మార్చేస్తారు అని కాదు. ఇంకొక విషయం గురించి కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఈ చెక్ పోస్టులు రద్దు ఎత్తేయటం మంచిదేనా? కేంద్రం ఆదేశాల ప్రకారం అయితే మొబైల్ చెక్ పోస్టులు పెడతారట, దానివల్ల మంచి ఉపయోగం ఏమైనా ఉంటుందా? సార్, ఒకటి కేంద్రం ఆదేశం అయినా కూడా మాకు ఒక అనుమానం ఏంటంటే, ఇవాళ ఇటు ఈ హోలోగ్రాము అంశమైన ఈ చెక్ పోస్టులు అయినా కూడా ఇవన్నీ కూడా ఒక పారదర్శకత కోల్పోతున్నాయి సార్. ఈ చెక్ పోస్టుల తర్వాత మొత్తం ఇక వాళ్ళ అన్యూయలకు ఇవ్వకపోతే ఈ కాంట్రాక్ట్ల విషయం, ఎందుకంటే ఇవాళ అసలు విచారణ జరగాలి ఏంటంటే, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ కాంట్రాక్ట్లు ఇచ్చినా, ఏ టెండర్లు ఇచ్చినా రేపు కొత్త చెక్ పోస్టులు వాళ్ళ మనుషులకి ఇవ్వచ్చు. సో ఇవన్నీ అంశాలు ట్రాన్స్పరెన్సీ కోల్పోయింది సార్. ప్రభుత్వం మీద నమ్మకం పోయింది, వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళకే కోల్పోయింది. మంత్రులు కొట్లాడుకుంటున్నారు, మంత్రి వర్సెస్ ముఖ్యమంత్రి అయితే తుపాకీలు పంపించి బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు పారిశ్రామికవేత్తలు. సో ఈ చెక్ పోస్ట్ దాంట్లో కూడా గందరగోళం అవుతుంది, ట్రాన్స్పరెన్సీ లేదని భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ క్రిషాంక్ గారు, చక్కగా మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక